Hello, busy people. Welcome to Vintage Creative Corner. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను మళ్ళీ మన పేజ్లో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. యాజ్ యూ ఆల్ పీపుల్ నో, నేను లాస్ట్ టైం ఒక ఇన్స్టా రీల్ కూడా చేశాను కదా. నేను పోస్ట్ చేయడం ఆపేసి అరౌండ్ 2 years అయితే అవుతుంది. సో మళ్ళీ నేను ఒక కమ్బ్యాక్ ఇస్తున్నాను. ఐ వాంట్ టు రీబిల్డ్ ద పేజ్ అండ్ ఛానల్ బోత్ అని. సో ఇప్పుడు నేనైతే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్, వ్లాగ్స్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ అలా పోస్ట్ చేయాలని అయితే తమ్నైల్లో చెప్పినట్టుగా హౌ ఐ మేక్ మై హోమ్ రెడీ వెన్ దెర్ ఈజ్ అ గెస్ట్ విజిట్ అనేది అయితే మీకు ఇవాళ నేను చూపిస్తాను. లైక్ ఐ గివ్ సమ్ టిప్స్ అండ్ ఆల్సో యూ నో ఐఎమ్ ఏ మదర్ ఆఫ్ 14 months ఓల్డ్ టోడ్లర్. సో వాడితో నేను ఎలా నా డే మేనేజ్ చేస్తాను, నేను ఎలా ముందు ప్రెప్స్ చేసుకుంటాను, అవంతా అయితే ఈ వీడియోలో ఐల్ షో. ఫస్ట్ అయితే ఏం కావాలి, అసలు ఏం ప్రిపేర్ చేయాలని అయితే ముందు రోజు నేను డిసైడ్ అవుతాను అనమాట. సో నాకైతే రేపటికి ఏమేమి కావాలి అనేది ఫస్ట్ నేను ప్లాన్ రాసుకుంటాను. ఇప్పుడు నా ప్లాన్లో ఏమున్నాయంటే పాలు కాయాలి, ఎందుకంటే రేపు నాకు పెరుగు కావాలి. సో ఇప్పుడు పాలు అయితే కాచుకొని వాటిని తోడు పెట్టుకుంటాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు కొబ్బరన్నం చేయాలని అనుకుంటున్నాను. కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ. కొబ్బరన్నం చేయాలంటే కొబ్బరికాయ కొట్టి పాలు తీసి అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. రేపే చేయాలి అదంటే రేపు అస్సలు పాసిబుల్ అవ్వదు. సో ముందు రోజే నేను ఈ 3 టాస్క్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 11:30 అవుతుంది నైట్. మా బుడ్డోడు పడుకుని పోయిన తర్వాత నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేయాలని అయితే వచ్చాను. యాక్చువల్గా ఇది కొద్దిగా సడన్ ప్లాన్ చేశారనమాట. లేకపోతే నేను ఇంకా కొంచెం ముందే ప్రెప్ చేసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ సాటర్డే కూడా వినోద్కి అయితే ఆఫీస్లో ఏదో క్రికెట్ టోర్నమెంట్ ఉందంట. సో ఆయన అవైలబుల్గా ఉండరు. సో విన్సెంట్ని చూసుకుని ఇవంతా చేయాలంటే నాకు చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అందుకే కొన్ని పనులు ముందు రోజే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం నేను ముందే నానబెట్టేసుకుని ఉంచుకుంటాను, ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు అల్లం అయితే పీల్ చేసేసుకున్నాను, దాన్ని చాప్ చేసేసాను. అండ్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలు వలడం అనేది నాకు చాలా చిరాకైన విషయం అనమాట, ఎందుకంటే ఒక పట్టాన వలవడానికి రావు. అండ్ ఈసారి చాలా చిన్నవి తీసుకొచ్చారనమాట. వాటిని వడిచేటప్పటికి ఓ మై గాడ్ చాలా టైం పట్టేసింది. అండ్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ దిస్ అగారో బ్లెండర్. రీసెంట్లీ ఐ వాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. కొంతమంది వీడియో క్రియేటర్స్ వాళ్ళ పోస్ట్లు వీడియోస్ చూసి నేను కొన్నాను అనమాట. ఇట్స్ రియల్లీ లైఫ్ సేవింగ్ బ్లెండర్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. నాకు ఇదేమి ప్రమోషన్ కాదు, అండ్ నేనేం ప్రమోషన్ వీడియో కూడా చేయట్లేదు, జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను అనమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యూరీలు చేయాలన్నా, అలానే ఏమైనా జ్యూసెస్ చేయాలన్నా దీన్నే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. దీని ఒక గ్లాస్ కంటైనర్లో అయితే నేను తీసేసుకుంటాను. యూజువల్గా నేను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అలా చేసుకోను. మినిమం ఒక 1 week మోస్ట్లీ వచ్చేలా అయితేనే నేను సేవ్ చేసుకుంటాను అనమాట. నాకు ఎందుకో ఎక్కువ రోజులు సేవ్ చేసుకుంటే నాకు దాని టేస్ట్ అండ్ ఆ అరోమా స్మెల్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి అయితే అప్పటికప్పుడు నేను దంచుకొని కూడా వేసుకుంటాను. నాకు అలానే ఇష్టం. ఏదైనా ముందు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చూస్తాను, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నాకు అంత నచ్చదు. అండ్ నేను ఏదైనా యూజ్ చేసే ముందు టిష్యూస్తో అయితే తుడుచుకుంటాను. అది ఆల్రెడీ వాష్ చేసినా కూడా మళ్ళీ దాన్ని నీట్గా టిష్యూస్తో అయితే తుడుచుకుంటాను. నాకు అదొక ఓసిడి ఉంది. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నీట్గా ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని కూడా టిష్యూతో నీట్గా తుడిచేసి అండ్ పెట్టేసుకున్నాను. సో ఈ వర్క్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కొబ్బరి పాలు తీయడం అనమాట. కొబ్బరి పాలు తీయడం అనేది చాలా పెద్ద టాస్క్. అవి 2-3 సార్లు తీయాలి కదా. సో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అనుకున్నానంటే, నేను రీసెంట్గా ఈ స్టీల్ కట్టర్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు నేను ప్లాస్టిక్ కట్టర్ యూజ్ చేసేదాన్ని. అండ్ నాకు చాకుతో కోయడం అనేది రాదు. ఫస్ట్ నుంచి చాకుతో అస్సలు అలవాట్లేదనమాట. ఈ కట్టరే అలవాటు ఉంది. సో రీసెంట్గా ఈ స్టీల్ కట్టర్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగానే వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే ఆ కట్ చేసేది కొంచెం గట్టిగా ఉంది. అండ్ మన ప్లాస్టిక్ కట్టర్కి స్టీల్ కట్టర్కి చాలా తేడా ఉంటుంది. మనం కొద్దిగా అలవాటు పడాలన్నమాట. ఇంకా కొబ్బరి పాలు విషయానికి వస్తే నేనేం చేస్తానంటే, కొబ్బరి ముక్కలు కోసేసుకున్న తర్వాత 2 times అవనివ్వండి, 3 times అవనివ్వండి, మొత్తం ఒకటేసారి మిక్సీ కొట్టుకొని ఒక బౌల్లో వేసుకుంటాను. ఆ మొత్తం అంతా గుజ్జు వచ్చిన తర్వాత దాన్ని ఒకటేసారి
పాలు తీస్తాను అనమాట. పాలు తీసేసిన తర్వాత మిగిలినది మళ్ళీ మిక్సీ కొట్టుకొని మళ్ళీ పాలు తీసుకుంటాను. నాకు ఇలా కొంచెం ఈజీగా అనిపిస్తుంది. 2-3 టైమ్స్ మిక్సీ కొట్టిన తర్వాత ప్రతిసారి పాలు తీసి దాన్ని పక్కన పెట్టుకొని చేయాలంటే అది నాకు లాంగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది. అండ్ ఇదంతా అయ్యేసరికి అరౌండ్ 1:30 అయిందనమాట టైము. దీని తర్వాత కూడా పుదీనా కొత్తిమీర ఒలుచుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అస్సలు ఓపిక అనేది లేదు. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇంకా ఈ కొబ్బరి పాలు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళైతే పడుకుని పోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, రేపు చాలా టైమ్స్లో ఉన్నారనమాట. తనకి వాళ్ళ ఆఫీస్లో ఏదో క్రికెట్ టోర్నమెంట్ ఉందని చెప్పి ఆయన కూడా అవైలబుల్ ఉండరు. అండ్ విన్సెంట్తో నేను మొత్తం పనంతా. ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ నేను అర్బన్ క్లబ్ వాళ్ళు ఇన్స్టా హెల్ప్ అనేది ఒకటి లాంచ్ చేశారు కదా, ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ ఈ అరౌండ్లో ఉన్న వాళ్ళకైతే మేబీ ఐడియా ఉంటుంది. అది నేను బుక్ చేసుకున్నాను అనమాట. ఒక పర్సన్ వచ్చి లేడీ మనకి మనం ఏం పనులు చెప్తామో అవన్నీ చేసి పెడతారు. అరౌండ్ ఒక 1.5 అవర్కి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇలాంటివి అయితే నిజంగా మన ఆడవాళ్ళకి ఇట్స్ రియల్లీ లైఫ్ సేవింగ్ థింగ్ అండి. మన ఎక్కువ బర్డెన్ అవ్వకుండా మన బర్డెన్ కొంచెం వాళ్ళ మీద వేసామంటే వాళ్ళు నీట్గా మనకి క్లీన్ చేసేసి అయితే వెళ్తారు. తను ఎంత నీట్గా క్లీన్ చేసిందంటే నేను ఫ్యాన్లు, విండోస్, డోర్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేయించుకున్నాను అనమాట. తనతో చాలా నీట్గా చేసింది. అండ్ ఈ టైంలో నేను కూడా సైమల్టేనియస్గా నేను చేయాల్సిన పనులన్నీ నేను కూడా చేసుకున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసుకుంటున్నాను. విన్సెంట్ ఇంకా లేలేదనమాట. మా హస్బెండ్ అయితే క్రికెట్ టోర్నమెంట్కి వెళ్ళిపోయారు. వాడు లేచేలోపు ఏమైతే పని నేను చేయొచ్చో అవన్నీ అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ నాకు మార్నింగ్ గుర్తొచ్చిన విషయం ఏంటంటే బిర్యానీకి మసాలా పొడి కూడా లేదు. కూరకి కావాలి, అట్ ద సేమ్ టైం కొబ్బరి అన్నానికి కావాలి, రెండిట్లకి కావాలి. సో నేనైతే బిర్యానీ మసాలా ఆర్ కొబ్బరి అన్నం మసాలా, వాట్ ఎవర్ ద మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇది నా గోటు మసాలా పౌడర్ అనమాట. దేంట్లోకైనా నేను ఇదే వేస్తాను, కూరల్లో మాత్రం వేయను. కొబ్బరి అన్నం, ఫ్రైడ్ రైస్, బిర్యానీస్, పులావ్స్ వీటిలన్నిటికి నేను ఈ మసాలా అయితే వాడతాను. కూరకు మాత్రం వేరేగా చేసుకుంటాను, ఆ మసాలా వాడతాను. ఇది మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, యూ కెన్ యూజ్ ఇట్. ఇది వేస్తే బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. దీనైతే ఇప్పుడైతే నేను పౌడర్ చేయను, ఎందుకంటే విన్సెంట్ పడుకున్నాడు. మిక్సీ వేసానంటే ఖచ్చితంగా లెగిసిపోతాడు. అందుకే ఇవంతా పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటాను. అండ్ ఫైన్ పౌడర్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఈ పౌడర్ మనకి చికెన్ ఫ్రై, పన్నీర్ కర్రీస్లో కూడా బాగుంటుంది. నేను రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసినప్పుడు పన్నీర్తో కడా పన్నీర్ కానీ వెజిటేబుల్ పన్నీర్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తాను. నేను ఇక్కడ ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాకైతే రీసెంట్గా డెలివరీ అయింది అరౌండ్ 14 months బ్యాక్. ఆ ముందంతా కాలేజ్, జాబ్, ఆ తర్వాత మ్యారేజ్ అయింది. విన్సెంట్ డెలివరీ అవ్వక ముందంతా నాకు చాలా ఫ్రీడమ్ ఉన్నట్టు అనిపించేది. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ చాలా టైం, పర్సనల్ స్పేస్, ఏదైనా పని చేయడానికి వాళ్ళంతా ఖాళీ ఉన్నట్టు అనిపించేది అనమాట. నేను ఎప్పుడైతే వన్స్ నాకు డెలివరీ అయిందో చిన్నప్పటి నుంచి వీడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు పెరుగుతున్నప్పుడు నా టైం ఇంకా నాకు 24 hours ఒక డేకి సరిపోలేనట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ మిస్సింగ్ దట్ మీ టైం అనమాట. వీడు పుట్టిన తర్వాతే నాకు అర్థమైంది. పెళ్ళి అయిన తర్వాత కూడా, పెళ్ళి అవ్వక ముందైనా కూడా నాకు చాలా పర్సనల్ స్పేస్ ఉండేది. నేను చాలా టైం స్పెండ్ చేసేదాన్ని అని. ఎందుకంటే యాజ్ ఏ విమెన్ అండ్ ఆల్సో ఆఫ్టర్ బికమింగ్ మదర్ ఒకళ్ళు మన మీద డిపెండ్ అయ్యి ఉంటారు. దట్ ఏ స్మాల్ బేబీ, వాడికి ఏం తెలియదు, వాడికి మనం ఏదైనా చెప్పినా కూడా అర్థం అవ్వదు. అలాంటప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్, ఒక లివింగ్ బీయింగ్, మన నుంచి వచ్చిన ఒక చిన్న బీయింగ్ మన మీద డిపెండ్ అవుతుంది అంటే అది చాలా గొప్ప విషయం. బట్ ఎట్ ద సేమ్ టైం అది చాలా ఫ్రస్ట్రేటింగ్ విషయం కూడా. ఫ్రస్ట్రేటింగ్ అనేది చాలా పెద్ద మాట అయి ఉండొచ్చు, బట్ సమ్టైమ్స్ ఒక్కొక్కసారి వీఆర్ లైక్ ఎ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ కదా. ఎందుకంటే ఐఎమ్ అలోన్ మేనేజింగ్ హిమ్. నాట్ లైక్ నాకు హెల్ప్ చేయడానికి నా ఇల్లాస్ ఉన్నారు అండ్ మా మదర్ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎంతకాలము ఒకళ్ళు మనకి హెల్పింగ్గా ఉంటారు, వీ హ్యావ్ టు సీ ఓవర్ అవర్ బేబీ అనేదైతే నేను నమ్ముతాను. ఎంతవరకు ఐ కెన్ డూ అనేది నేను చేసుకోవాలి. ఆ తర్వాత మేబీ ఇఫ్ ఐ నీడ్ ఎనీ హెల్ప్ I will definitely ask them, and if I ask any help they will definitely come and they'll do. అండ్ ఇప్పుడు నేను మిస్ అవుతుంది ఏంటంటే నా మీ టైం అనమాట. ఆ మీ టైం అనేది నేను ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అనేది చాలా వేస్లో ఆలోచించాను. అండ్
I have to say this, and I am also a feeding mother. I still feed him. సో ఇంతకుముందు వాడు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, నేను లేవగానే వాడు లేచిపోయేవాడు. వాడు ఎంతసేపు పడుకున్నాడో వాడి పక్కన అలా పడుకొని ఉండవలసి వచ్చేది. బట్ యాజ్ హీస్ గ్రోయింగ్ నౌ, ఎవరైనా ఈ ఫేజ్లో ఉంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ జస్ట్ ఏ ఫేజ్. వాళ్ళు కొంచెం పెరిగారంటే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళు పడుకోవడం కూడా కొంచెం ఎక్కువసేపు పడుకుంటారనమాట. అప్పుడు మనం మార్నింగ్ లేచి మనకు కొంచెం టైం స్పెండ్ చేసుకొని మన హౌస్ హోల్డ్ వర్క్ ఏమైనా ఉంటే అవి మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ మీ నౌ. ఇప్పుడు కొంచెం వాడు పెద్దగా అవుతున్నాడు కాబట్టి వాడు నిద్రపోతున్నాడు. నేను పక్కన లేకపోయినా కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటున్నాడు అండ్ హీ స్లీప్. సో అదన్నమాట నా మీ టైం సంగతి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రీసెంట్గా ఆహాకి వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో ఉంటుంది. అక్కడ ఈ పచ్చళ్ళు అయితే కనిపించినాయి. సరే ట్రై చేద్దాం అనేసి టమాటా అండ్ ఆవకాయ అయితే తీసుకొచ్చాను. టమాటా బాగుంది, ఆవకాయ కూడా బాగుంది, బట్ కొంచెం ముక్క మెత్తగా అయిపోయిందనమాట. సో వీటిని అయితే ఈ చిన్న చిన్న జాడీల్లో అయితే తీసుకుంటున్నాను. నాకు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ స్టఫ్ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో చాలా వరకు ఉంటాయన్నమాట. ఇలా పింగాణి ఐటమ్స్ కానీ, గ్లాస్ ఐటమ్స్ కానీ చాలా ఫిదా అయిపోతాను అనమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అవే చూసుకొని అవే పిక్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే టేబుల్ అంతా సెట్ చేస్తున్నాను. ముందు చూసినట్టు టేబుల్ తుడిచేసాను అండ్ టేబుల్ సెట్ చేశాను. ఇక్కడ మా బుడ్డోడు అయితే లేచిపోయాడు. ఇప్పుడు ఇది వీరండి మీరు, నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వను. వద్దు ఇగో. విన్సెంట్ ఇదిగో. విన్సెంట్ ఓ మిమ్మల్ని ఎత్తుకోమంటున్నాడా? అలానే ఎత్తుకోమంటాడు అందరినీ. ఇదిగో విన్సెంట్. ఇదిగో. వాళ్ళ డాడీ అయితే ఏదో ఆర్డర్ పెట్టారు, అది వచ్చింది, అదైతే వాడికి ఇచ్చాను. ఇంకా దాంతో వాడు కుస్తీ పడుతున్నాడు అనమాట. ఈ లోపు అయితే నేను మంచం అంతా సెట్ చేసేద్దామని అయితే వెళ్ళాను. బెడ్ మొత్తం దులిపి నీట్గా అయితే సెట్ చేశాను. ఈ లోపు నాకైతే పిచ్చి ఆకలి వస్తుంది అనమాట. నేను అరౌండ్ 6 o'clock 6:30 లేచినట్టున్నాను. అండ్ లేచిన తర్వాత వాటర్ తాగాను తప్ప ఏం తినలేదనమాట. నాకు చాలా ఆకలేస్తుంది. అందుకని జెప్టోలో నుంచి అయితే నేను పన్నీర్ శాండ్విచ్ అండ్ కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు పిచ్చ ఆకలి. అండ్ ఈ బెడ్ అయితే సర్దేద్దాం అని చెప్పి అయితే సర్దేశాను. అండ్ విన్సెంట్కి అయితే నేను చెప్పాను కదా, వాడికి రోజు మార్నింగ్ ఉగ్గు తినిపిస్తాను. ఆ ఉగ్గు తినిపించి వాడికైతే కొంచెం సేపు టీవీ పెట్టాను. ఆర్డర్ రానే వచ్చేసింది. ఫస్ట్ పన్నీర్ శాండ్విచ్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ నాకు ఈ జెప్టోలో ఈ కోల్డ్ కాఫీ అయితే చాలా ఇష్టం అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు ఆర్డర్ పెట్టుకొని అయితే తాగేశాను. అండ్ ఇప్పుడు ఒక సిప్ వేసేసుకున్న తర్వాత నాకు ప్రాణం ప్రశాంతంగా అనిపించింది. నా ప్రాణం మళ్ళీ తిరిగి లేచి వచ్చింది అనిపించింది. అండ్ ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేద్దామని అయితే ఆనియన్స్ వాటర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో తెస్తున్న ఆనియన్స్ ఎందుకో తెలియదు కానీ చాలా కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగో మెల్కొనే ఉన్నాడు కాబట్టి మసాలా పౌడర్ కూడా చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి మసాలా పౌడర్ చేసేసుకున్నాను. అండ్ విన్సెంట్కి రాగి పిండి కానీ ఉగ్గు కానీ రెండుట్లో ఏదో ఒకటి పెడతాను. అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా శాండ్విచ్ తినేద్దామని అయితే కూర్చున్నాను. ఇప్పటి వరకు చాలా పని చేశాను కదా, అలసిపోయినట్టు అనిపించింది. అందుకే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు కూర్చోలేదనమాట, అలా పని చేస్తూనే ఉన్నాను. హియర్ కమ్స్ మై బుడ్డోడు. వాడు అందరిలాగా ఏది పడితే అది తినడండి. విన్సెంట్ ఈజ్ అ వెరీ పిక్కీ ఈటర్. ఈ ఏజ్లో పిల్లలు జనరల్గా మన దగ్గర లాక్కుని మరీ తింటాడు కదా, మా వాడైతే అస్సలు అలా కాదు. వాడికి కొంచెమన్నా అది టేస్ట్ చూపించాలి, ఆ బ్రెడ్ అన్న ఎట్లీస్ట్ తినిపిద్దామని అయితే నేను చాలా ట్రై చేశాను కానీ అబ్బాయి అస్సలు పని అవ్వలేదన్నమాట.
అనమాట. సో వాళ్ళు అలా ఆడుతూ ఉంటాడు. నేను ఇప్పుడు మాప్ కొట్టాలి, గదులు అయితే తుడిచేసాను. బట్ అయినా కూడా చూసారా మా వాడు ఆల్రెడీ మళ్ళీ మెస్సీగా చేసేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఈ ఏజ్లో ఇంకా పిల్లలు అంతేనండి. నేను చాలా ఇల్లు నీట్గా పెట్టుకోవాలని అనుకుంటాను కానీ బట్ అది అన్నిసార్లు కుదరదు అనమాట. ఇంకా కొన్ని సార్లు వదిలేస్తాను, ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి. Vincent finger, where are you? The exist out in the sun, down in the wind, and watch the spider hop. Out in the sun, and dried up all the water. So the itsy bitsy spider climb up the కొంచెం సేపు ఇప్పుడు వాడు ప్యాంపరింగ్ సెషన్ అయిందనమాట. ఇక్కడ ఇంకా నేను కర్రీ కోసం అని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. వాడు యాక్చువల్గా పడుకునే టైము బట్ నిద్రపోవట్లేదు. ఇంక వాడిని కింద వదిలేసాను అనమాట. టీవీ కూడా ఆఫ్ చేసేసాను, ఎక్కువసేపు అయిపోయిందని చెప్పి ఇంక వాడు కింద అలా ఆడుతూ ఉన్నాడు. ఈ లోపైతే నేను కర్రీకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. చెప్పాను కదా రీసెంట్ టైమ్స్లో ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు చాలా వాటర్ వచ్చేస్తున్నాయి, ఎందుకో తెలీదు. నేను సెన్సిటివ్ అయిపోయినా ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నాయా అనేది అయితే నాకు అర్థం కాలేదనమాట. సో వాడిని ఒక కనిపెడుతూ ఉండి నేనైతే పని చేసుకుంటూ ఉంటాను. అలా వదిలేస్తాను అనమాట. ఏవో ఒకటి ఇచ్చి వాడు మెస్ చేసినా కూడా పర్వాలేదు, తర్వాత సర్దుకోవచ్చులే అనేసి అయితే వదిలేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసే టైం అయిందనమాట. డాడీ వచ్చేద్దా సరే ఇక్కడ 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 ఏయ్ నో విన్సెంట్ విన్సెంట్ నో, నువ్వు తుడుసావా? యూజువల్గా మార్నింగ్ లేవగానే వాళ్ళ డాడీ నీకు తెలుసు ఎక్కడ పెట్టాలో? అది తుడిచేస్తావా? అది ఇప్పుడు కడిగింది వద్దు అయినట్టున్నాడు. రాగానే ఎత్తుకోమన్నాడు. చాలా అటాచ్డ్ అయ్యి మాకు నేనే చూసుకోవాలి నువ్వే చూసుకోవాలి అని ఏం ఉండదండి. ఇద్దరం వర్కింగ్ కాబట్టి ఎవరికి ఖాళీ దొరికితే వాళ్ళు విన్సెంట్ని అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా కావాలి కదా కొబ్బరి అన్నానికి, అవి కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మేమిద్దరం వంట చేస్తామన్నమాట. నా హస్బెండ్ కూడా వంట వచ్చు అండ్ చాలాసార్లు ఆయన నాకు కుకింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని తర్వాత చాలా వరకు కుకింగ్ తనే చేశారు. అండ్ ఇప్పుడు నేను కర్రీ కోసం అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇంత ఆయిల్ వేసేస్తుంది ఏంటని భయపడకండి. చికెన్ అరౌండ్ 1 kg అనమాట. 1 kg చికెన్కి ఆ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది కదా. సో ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెగ్యులర్ చికెన్ కర్రీ మోడలే అనమాట. టమాటా అవి వేసి వండను, నార్మల్గా ప్లెయిన్గా వండుతాను. అండ్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను కొబ్బరి అన్నానికి. నానబెట్టేటప్పుడు తెలుసుకుంది ఏంటంటే బాస్మతి రైస్ లేవు. ఆ తర్వాత బాస్మతి రైస్ మళ్ళీ అప్పటికప్పుడు జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ చాలా లేట్ అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్, మా తోటికోడలు అయితే వస్తున్నారు అండ్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామని కూడా మాకు కాల్ చేశారు. దీని తర్వాత అయితే నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేదన్నమాట. ఫాస్ట్గా అయితే వంట చేసేసాము అండ్ ఇద్దరం సైమల్టేనియస్గా వంట చేసాం. సో నాకు షూట్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదు. నేను కొబ్బరి అన్నంకి కూడా స్టార్ట్ చేశాను, అది కొద్దిగా షూట్ చేయగలిగాను. ఇంకెప్పుడైనా వీడియోలో నేను ఎలా కొబ్బరి అన్నం కుక్ చేస్తాను అనేది అయితే డెఫినెట్గా షూట్ చేసి అయితే పెడతాను. అండ్ ఇంతవరకు ఈ వ్లాగ్ అయితే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మాప్ అయితే చాలా స్పీడ్గా మాప్ చేసేసాను అనమాట ఇల్లంతా. అండ్ దీని తర్వాత నేను స్నానం చేయాలి, విన్సెంట్కి స్నానం చేయించాలి, చాలా టాస్క్లు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మేబీ మీరు ఇంకా చూసినంత వరకు అయితే చూస్తారు, ఇంకా తర్వాత ఎండ్ అయిపోతుంది. లాస్ట్లో మాత్రం ఇల్లు ఎలా నీట్గా పెట్టాను అనేది అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే చికెన్ వేసేసాను.
నేను ఇంకా అప్కమింగ్లో నా డైలీ రొటీన్స్, నా వర్కింగ్ రొటీన్, విన్సెంట్ రొటీన్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను పోస్ట్ చేయాలంటే ముందు మీరు ఈ వీడియోకి కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేటింగ్గా అనిపించి నేను ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. యాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఆఫ్టర్ 2 years అండ్ ఈ టైప్ జోనర్లో నేను ఎప్పుడు షూట్ చేయలేదు. ఇంతకుముందు గార్డెనింగ్ వీడియోస్ కదా, ఇది కొత్తది నాకు. సో మీ సజెషన్స్ ఆర్ మోస్ట్లీ వెల్కమ్. ఎలాగా ఇంకా నా వాయిస్ ఓవర్ కానీ, షూట్ చేసే విధానం కానీ, ఎనీ సజెషన్ మోస్ట్లీ వెల్కమ్ అండి. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ ఆల్సో డూ ఫాలో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంచి మంచి కంటెంట్ ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ సైమల్టేనియస్గా చికెన్ అండ్ కొబ్బరన్నం 2 అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సజెస్ట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద హోమ్. నీట్గా అయితే సెట్ చేసి పెట్టాను. బట్ ఒక్కొక్క చోట మళ్ళీ మా వాడు పీకేశాడు. అది చాలా కామన్ పిల్లలు ఉన్నప్పుడు. సో ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట మా ఇంటిని. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం. వీ హ్యావ్ మూవ్డ్ హియర్ వెరీ రీసెంట్లీ. మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఇక్కడ వరకు నా వీడియో చూసుంటే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ. బాయ్.